नमस्कार, शुभोदय बच्चों। आप सभी का हार्दिक स्वागत है अपनी हिंदी कक्षा में। आज हम 10वीं कक्षा की हिंदी पाठ्य पुस्तक में से उपवाचक का पहला पाठ शांति की राह में पढ़ेंगे। यह पाठ शांति से संबंधित है और इस पाठ में हमें यह बताया गया है कि शांति क्या चीज होती है, उसके लिए हमें कौन-कौन से प्रयत्न करने चाहिए और इसी के अंतर्गत दो ऐसे महान व्यक्तियों के बारे में भी हमें समझाया गया है जिन्होंने विश्व की शांति के लिए अपना बहुत बड़ा योगदान दिया है। और वे दो व्यक्ति हैं, एक श्री नेल्सन मंडेला जी और दूसरी मदर थेरेसा जी। तो अभी हम इस पाठ के दौरान ये जानेंगे कि विश्व शांति के लिए उन्होंने क्या किया। పిల్లలు ఈ రోజు మనం నేర్చుకోబోయే పాఠము ఉపవాచకంలోంచి మొదటి పాఠము శాంతికి రాహమే అంటే శాంతి మార్గంలో. ఈ పాఠంలో మనకి శాంతి అంటే ఏంటి, దానికోసం మనం ఏం చేయాలి అనే అంశాల గురించి వివరిస్తూ ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి తెలియచేయడం జరిగింది. వాళ్ళెవరు అంటే ఒకరు నెల్సన్ మండేలా గారు, రెండు మదర్ థెరెసా గారు. వీరు తమ జీవితాల ద్వారా ఏ విధంగా ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారు అనేది మనం ఈ పాఠంలో నేర్చుకోబోతున్నాం. శ్రద్ధగా పూర్తిగా చివరిదాకా వినండి, ఈ పాఠం యొక్క సందేశాన్ని గ్రహించండి. अभी मैं यह पढ़कर एक बार सुनाऊंगा। यदि हमारे पास दुनिया का सारा वैभव और सुख साधन उपलब्ध हैं, परंतु शांति नहीं है, तो वैसे सुख साधन व्यर्थ हैं। संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं, सबका एक ही उद्देश्य है, शांति। सबसे पहले तो हमें यह जान लेना चाहिए कि शांति क्या है। शांति का केवल यह अर्थ नहीं कि मुख से चुप रहें, अपितु मन को नियंत्रित कर उसे बुराई के रास्ते पर चलने से रोकना ही वास्तविक शांति है। इसीलिए जहाँ शांति है वहाँ सुख है, जहाँ सुख है वही स्वर्ग है, जहाँ स्वर्ग है वही दुनिया का श्रेष्ठ स्थान है। युद्ध, दुख, लालच और सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन है शांति। धन दौलत से भौतिक संपदा खरीद सकते हैं, किंतु शांति नहीं। यही कारण है दुनिया भर के कई धनी देश शांति को बनाए रखने के लिए युद्ध के लिए तत्पर हो रहे हैं। यदि हमारे पास दुनिया का सारा वैभव और सुख साधन उपलब्ध हैं, परंतु शांति नहीं है, तो वैसे सुख साधन వ్యర్థ हैं। మన దగ్గర ప్రపంచంలో ఉండే వైభవాలు, సుఖ సాధనాలు అన్నీ లభ్యమవుతున్నప్పటికీ, అవైలబుల్ గా ఉన్నప్పటికీ శాంతి కానీ లేకపోయినట్లయితే ఆ సుఖ సాధనాలన్నీ వ్యర్థమే. संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं, सबका एक ही उद्देश्य है, శాంతి. ప్రపంచంలో మానవుని ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేయబడుతున్నప్పటికీ కూడా అన్నింటికి ఒక్కటే ఉద్దేశ్యము, శాంతిని నెలకొల్పడము. ఇది మాత్రమే అందరికీ ముఖ్య ఉద్దేశంగా ఉంది, వాళ్ళు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా కానీ. सबसे पहले तो हमें यह जान लेना चाहिए कि శాంతి क्या है. అన్నిటికంటే ముందు మనం ఏం తెలుసుకోవాలి, శాంతి అంటే ఏంటో తెలుసుకోవాలి. శాంతి का केवल यह अर्थ नहीं कि मुख से चुप रहे. चुप అంటే మౌనంగా, నోటితో మౌనంగా కూర్చుని ఉండిపోవడము అది కాదు శాంతి అంటే అర్థం. మరి శాంతి అంటే అర్థం ఏంటి? मन को नियंत्रित कर उसे बुराई के रास्ते पर चलने से रोकना ही वास्तविक शांति है. మనసుని నియంత్రించుకుని అంటే కంట్రోల్ చేసుకుని బురాయికే రాస్తే పర్ చల్నే సే రోకనా, చెడు మార్గంలో వెళ్లకుండా అడ్డుకట్ట వేసుకోగలిగితే అదే వాస్తవిక్ శాంతి. నిజమైన శాంతి అంటే అది ఏంటి? నోటితో మౌనంగా ఉండడం మాత్రమే శాంతి కాదు, కానీ మనసును నియంత్రించుకుని అంటే కంట్రోల్ చేసుకుని చెడ్డ మార్గంలోకి వెళ్లకుండా నిలవరించుకోగలిగితే అదే నిజమైన శాంతి. इसीलिए जहाँ शांति है वहाँ सुख है,
जहाँ सुख है वही स्वर्ग है और जहाँ स्वर्ग है वही दुनिया का శ్రేష్ఠ స్థానం है. అందుచేతనే శాంతి ఎక్కడ ఉంటే సుఖం అక్కడ ఉంటుంది, సుఖం ఎక్కడుంటే స్వర్గం అక్కడ ఉన్నట్టే. స్వర్గం ఎక్కడుంటే అదే ప్రపంచంలో ఒక శ్రేష్టమైన స్థానం, ఒక గొప్ప స్థానం అది. युद्ध, दुख, लालच और सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन है शांति. యుద్ధాలు, దుఃఖాలు, లాలచ్ అంటే దురాశలు, పీడ అంటే బాధలు అన్నింటినీ తొలగించాలంటే ఒకే ఒక్క సాధనం, ఏకమాత్ర అంటే ఒకే ఒక్క సాధనం ఏంటి? శాంతి. ధన్ దౌలత్ సే భౌతిక సంపద ఖరీద్ సక్తే హై. ధన్ దౌలత్, ధనము, ఆస్తి ఉంటే వాటితో భౌతికమైనటువంటి సంపదలని మనం కొనుక్కోగలుగుతాం, వస్తువులు, వైభవాలు తెచ్చుకోగలుగుతాం. కింటు శాంతి నహి. ఈ భౌతికమైన సంపదలు, ఐశ్వర్యాలు కొనుక్కు తెచ్చుకోగలవేమో కానీ శాంతిని మాత్రము తెచ్చుకోలేం. యహీ కారణ్ హై దునియా భర్ కే కई धनी देश शांति को बनाए रखने के लिए युद्ध के लिए तत्पर हो रहे हैं. అయితే శాంతిని నెలకొల్పుకుందాము, దానికోసము మనం ధనంతో శాంతిని కొనుక్కోవచ్చని అనుకుని చాలా దేశాలు ప్రపంచంలో, ధనిక దేశాలు, ధనీ దేశ్ అన్నారు కదా, ఎన్నో ధనిక దేశాలు శాంతిని నెలకొల్పుకోవడం కోసము యుద్ధాలకి సిద్ధపడుతున్నాయి. अब देखिए अगला अनुच्छेद. युद्ध से कभी शांति स्थापित नहीं हो सकती, बल्कि सभी देशों के बीच चर्चा एवं सहयोग के द्वारा शांति की स्थापना की जा सकती है. इसी उद्देश्य से 24 अक्टूबर 1945 में संयुक्त राष्ट्र संघ की स्थापना हुई. इसका मूल उद्देश्य है विश्व के सभी देशों के बीच शांति की स्थापना करना. इतना ही नहीं, शांति के क्षेत्र में उत्कृष्ट कार्य करने के लिए हर वर्ष नोबेल पुरस्कार भी दिया जाता है. शांति की स्थापना में अपना जीवन समर्पित करने वाले कई महान हस्तियां हैं. यहाँ उन्हीं में से 2 महान लोगों के महान कार्यों के बारे में दिया जा रहा है, जिन्होंने अपना सारा जीवन अहिंसा, शांति, सेवा और भाईचारे की स्थापना में लगा दिया है. అయితే యుద్ధాల ద్వారా ప్రపంచ శాంతి నెలకొల్పుదామని ప్రయత్నిస్తున్నాయి దేశాలు అని చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారో చూడండి. యుద్ధ సే కభీ శాంతి స్థాపిత్ నహీ హో సక్తి. కొన్ని ధనిక దేశాలు యుద్ధాలు చేసి శాంతిని నెలకొల్పుకుందామని అనుకున్నప్పటికీ యుద్ధాల ద్వారా ఎప్పటికీ శాంతి అనేది స్థాపించబడదు. बल्कि सभी देशों के बीच चर्चा एवं सहयोग के द्वारा शांति की स्थापना की जा सकती है. యుద్ధాల ద్వారా శాంతి స్థాపించడం కుదరదు, కానీ దేశాల మధ్య చర్చ జరపడం ద్వారా, సహకరించుకోవడం ద్వారా శాంతిని మనము నెలకొల్పవచ్చు. इसी उद्देश्य से 24 अक्टूबर 1945 में ఇదే ఉద్దేశంతో, అంటే ఏ ఉద్దేశంతో? చర్చలు మరియు పరస్పర సహకారం అనే ఉద్దేశంతో అక్టోబర్ 24, 1945 సంవత్సరంలో సంయుక్త రాష్ట్ర సంఘకి స్థాపన హుయి. ఐక్యరాజ్య సమితిని స్థాపించడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ని స్థాపించారు. ఇస్కా మూల్ ఉద్దేశ్య హై, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వ కే సభీ దేశోं के बीच శాంతి की स्थापना करना. ప్రపంచ దేశాలన్నింటి మధ్యన శాంతిని నెలకొల్పడం అనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించబడింది. इतना ही नहीं, అంతేకాదు, शांति के क्षेत्र में उत्कृष्ट कार्य करने के लिए हर वर्ष नोबेल पुरस्कार भी दिया जाता है. శాంతిని నెలకొల్పేటటువంటి క్రమంలో, శాంతి రంగంలో విశిష్టమైనటువంటి కృషి చేసిన వ్యక్తులకి ప్రతి సంవత్సరము నోబెల్ పురస్కారం కూడా ఇవ్వడం జరుగుతోంది. शांति की स्थापना में अपना सारा जीवन समर्पित करने वाले कई महान हस्तियां हैं. हस्तियां అంటే పర్సనాలిటీస్. కొంతమంది గొప్ప వ్యక్తులు ఈ శాంతిని నెలకొల్పడంలో తన జీవితాన్ని సమర్పించిన వాళ్ళు ఉన్నారు. यहाँ उन्हीं में से 2 महान लोगों के महान कार्यों के बारे में दिया जा रहा है. ఇక్కడ అటువంటి వ్యక్తులలోంచి
ఒక ఇద్దరు గొప్ప వ్యక్తులు చేసినటువంటి గొప్ప కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. जिन्होंने अपना सारा जीवन अहिंसा, శాంతి, సేవ और भाईचारे की स्थापना में लगा दिया है. అయితే వాళ్ళు ఎటువంటి వ్యక్తులంటే తమ మొత్తం జీవితాన్ని అహింస, శాంతి, సేవ, సోదర భావాలని నెలకొల్పడంలో వినియోగించినటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తులు అన్నమాట. వాళ్ళెవరు? ఒకరు నెల్సన్ మండేలా గారు, రెండు మదర్ తెరీసా గారు. ఇప్పుడు వాళ్ళ గురించి మనము తెలుసుకుందాం. नेल्सन मंडेला. मंडेला के नाम से विश्व भर में प्रख्यात शांति दूत का पूरा नाम नेल्सन रोलिह्लह्ला मंडेला था. उनका जन्म 18 जुलाई 1918 को दक्षिण अफ्रीका में हुआ. वे दक्षिण अफ्रीका के प्रथम अश्वेत राष्ट्रपति थे. राष्ट्रपति बनने से पूर्व वे दक्षिण अफ्रीका में सदियों से चल रहे रंग भेद का विरोध करने वाले अफ्रीकी नेशनल कांग्रेस और इसके सशस्त्र गुट उमखोतोंग वे सिजवे के अध्यक्ष रहे. रंग भेद विरोधी संघर्ष के कारण उन्होंने 27 वर्ष रॉबिन द्वीप के कारागार में बिताया. उन्हें कोयला खनिक का काम करना पड़ा था. सन 1990 में श्वेत सरकार से हुए एक समझौते के बाद उन्होंने नए दक्षिण अफ्रीका का निर्माण किया. वे दक्षिण अफ्रीका एवं समूचे विश्व में रंग भेद का विरोध करने के प्रतीक बन गए. संयुक्त राष्ट्र संघ ने उनके जन्मदिन को नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया. दक्षिण अफ्रीका के लोग मंडेला को व्यापक रूप से राष्ट्रपिता मानते हैं. मंडेला के नाम से विश्व भर में प्रख्यात शांति दूत का पूरा नाम नेल्सन रोलिह्लह्ला मंडेला था. మండేలా అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి శాంతి దూత ఆయన యొక్క పూర్తి పేరు ఏంటంటే నెల్సన్ రోలిహ్లహ్లా మండేలా. ఈయనని ప్రపంచవ్యాప్తంగా శాంతి దూతగా గుర్తించడం జరిగిందనమాట. उनका जन्म कब हुआ? 18 जुलाई 1918 को दक्षिण अफ्रीका में हुआ. 18 జూలై 1918 సంవత్సరంలో ఆయన దక్షిణ ఆఫ్రికాలో జన్మించారు. वे दक्षिण अफ्रीका के प्रथम अश्वेत राष्ट्रपति थे. అయితే ఆయన రికార్డ్ ఏంటంటే దక్షిణ ఆఫ్రికాకి మొట్టమొదటి తెల్లజాతేతరుడైనటువంటి రాష్ట్రపతి. అంటే ఆ సమయంలో తెల్ల జాతి వాళ్ళకి నల్ల జాతి వాళ్ళకి రంగు భేదాలు ఎక్కువగా ఉండేవన్నమాట. ఆ సమయంలో అందరూ తెల్ల జాతి వాళ్లే ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉండేవారు. నీగ్రో జాతి వాళ్ళని వాళ్ళ ఆధీనంలో ఉంచుకుని బానిసలుగా వాళ్ళని చూస్తూ ఉండేవారు. అటువంటి సమయంలో ఈయన వాళ్ళ మీద పోరాడి తెల్ల జాతేతరుడు అంటే తెల్ల జాతి వాళ్ళు కాకుండా ఇతర జాతి వాళ్ళల్లో అంటే నీగ్రో వాళ్ళల్లో రాష్ట్రపతి అయిన వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి అన్నమాట. राष्ट्रपति बनने से पूर्व वे दक्षिण अफ्रीका में सदियों से चल रहे रंग भेद का विरोध करने वाले अफ्रीकी नेशनल कांग्रेस और इसके सशस्त्र गुट उमखोतों वे सिजवे के अध्यक्ष रहे. పూర్వ అంటే ముందు, ఆయన రాష్ట్రపతిగా అవ్వక ముందు దక్షిణాఫ్రికాలో సదియోంసే అంటే శతాబ్దాల నుండి కొనసాగుతూ వస్తున్నటువంటి ఆ రంగు భేదాలని వ్యతిరేకించేటటువంటి ఒక సంస్థ ఉంది. అదేంటంటే ఆఫ్రికీ నేషనల్ కాంగ్రెస్. దానికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఔర్ ఇస్కే సశస్త్ర గుట్ అంటే సాయుధ దళం, దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఒక సాయుధ దళం ఉమ్ఖోతోం వే సిజ్వే అనే దానికి కూడా ఆయన అధ్యక్షుడిగా పనిచేశారనమాట. రంగ్ భేద్ విరోధీ సంఘర్ష్ కే కారణ్ ఉన్హోనే 27 वर्ष రాబిన్ ద్వీప్ కే కారాగార్ మే బితాయా. అయితే ఈ రంగు భేదాలని విరోధించేటటువంటి అంటే వ్యతిరేకించేటటువంటి సంఘర్షణ కారణంగా లేదా రంగు భేదాలని నిరసిస్తున్నటువంటి సంఘర్షణ కారణంగా ఈయన 27 సంవత్సరాల పాటు రాబిన్ ద్వీపంలో కారాగారంలో గడిపారు. ఉన్హే కోయలా ఖనిక్ కా కామ్ కర్నా పడా థా. ఆయనని తెల్లజాతి వాళ్ళు రాబిన్ ద్వీపంలో బంధించారు. ఆ సమయంలో కోయలా అంటే బొగ్గు గనులో కూడా పనిచేయించారు ఈయన చేత. सन 1990 में
श्वेत सरकार से हुए एक समझौते के बाद उन्होंने नए दक्षिण अफ्रीका का निर्माण किया। 1990 సంవత్సరంలో శ్వేత సర్కార్ అంటే తెల్ల జాతి వాళ్ళ ప్రభుత్వంతోటి ఒక సంఝౌతా అంటే ఒప్పందం జరిగింది। ఆ ఒప్పందం తర్వాత ట్రీటీ తర్వాత ఆయన కొత్త दक्षिण अफ्रीकाని నిర్మించడం జరిగింది। नए दक्षिण अफ्रीका का किसने निर्माण किया? नेल्सन मंडेला जी ने। वे दक्षिण अफ्रीका एवं समूचे विश्व में रंगभेद का विरोध करने के प्रतीक बन गए। ఆయన అప్పటి నుండి ఈ దక్షిణాఫ్రికాయే కాదు మొత్తం ప్రపంచంలోనే రంగు భేదాలను నిరసించడానికి ఆయన ఒక ప్రతీకగా అంటే ఒక చిహ్నంగా నిలిచిపోయారు। संयुक्त राष्ट्र संघ ने उनके जन्मदिन को नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया। సంయుక్త రాష్ట్ర సంఘ అంటే ఏంటి? ఐక్యరాజ్య సమితి। వీళ్ళు ఆయన యొక్క పుట్టినరోజుని జన్మదినాన్ని ప్రతి సంవత్సరము నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు। दक्षिण अफ्रीका के लोग मंडेला को व्यापक रूप से राष्ट्रपिता मानते हैं। అయితే ఈ దక్షిణ ఆఫ్రికా ప్రజలు నెల్సన్ మండేలాని హృదయపూర్వకంగా విస్తృతంగా వాళ్ళ జాతిపితగా భావిస్తారు। రాష్ట్రపిత అంటే ఏంటి? జాతిపితగా భావిస్తారు। इसके बाद अब देखिए उन्हें लोकतंत्र के प्रथम संस्थापक और उद्धारकर्ता के रूप में देखा जाता था। दक्षिण अफ्रीका में प्रायः उन्हें मदीबा कहकर बुलाया जाता है। यह शब्द बुजुर्गों के लिए सम्मान सूचक है। उन्हें अब तक 250 से भी अधिक राष्ट्रीय व अंतर्राष्ट्रीय पुरस्कारों से सम्मानित किया गया है। सन 1993 में नोबेल शांति पुरस्कार, भारत रत्न पुरस्कार, सन 2008 में गांधी शांति पुरस्कार प्राप्त हुए हैं। उनका स्वर्गवास 23 नवंबर 2013 को हुआ। ऐसे महान शांति दूत के निधन पर सारे विश्व ने अपूर्व श्रद्धांजलि समर्पित की। इनका संघर्षमय जीवन हमें शांति की राह में चलने के लिए पथ प्रदर्शित करता है। लोकतंत्र अंटे प्रजास्वाम्यम। उन्हें लोकतंत्र के प्रथम संस्थापक और उद्धारकर्ता के रूप में देखा जाता था। ఆయనని ప్రజాస్వామ్యానికి మొదటి సంస్థాపకుడిగా అంటే స్థాపించిన వ్యక్తిగా, అంతేకాకుండా ఉద్ధారకర్త, ఉద్ధరించడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి దానిని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిగా చూసేవాళ్ళందరూ కూడా। दक्षिण अफ्रीका में प्रायः उन्हें मदीबा कहकर बुलाया जाता है। దక్షిణ ఆఫ్రికాలో ఆయన ఇంచుమించుగా అందరూ కూడా మదీబా అని చెప్పి పిలుస్తారట। यह शब्द बुजुर्गों के लिए सम्मान सूचक है। बुजुर्ग అంటే వయోవృద్ధులు, పెద్దలు, పెద్దలని గౌరవించడానికి ఉపయోగించే మాట అన్నమాట మదీబా అనేది। उन्हें अब तक 250 से भी अधिक राष्ट्रीय व अंतर्राष्ट्रीय पुरस्कारों से सम्मानित किया गया है। ఆయనని 250 కంటే ఎక్కువ జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలతోటి గౌరవించడం జరిగింది। सन 1993 में నోబెల్ శాంతి పురస్కార్, 1993 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది। అలాగే భారత రత్న పురస్కార్ లభించింది। सन 2008 में గాంధీ శాంతి పురస్కార్, 2008 సంవత్సరంలో గాంధీ శాంతి పురస్కారం లభించింది। ఈ విధంగా ఆయనకి అనేకమైనటువంటి బిరుదులు, సత్కారాలు అందాయి। उनका स्वर्गवास 23 नवंबर 2013 को हुआ। ఆయన నవంబర్ 23, 2013న స్వర్గస్థులయ్యారు। ऐसे महान शांति दूत के निधन पर सारे विश्व ने अपूर्व श्रद्धांजलि समर्पित की। అటువంటి గొప్ప శాంతి దూత మృతి చెందినప్పుడు మొత్తం ప్రపంచమంతా కూడా ఒక అపూర్వమైన శ్రద్ధాంజలిని సమర్పించింది। इनका संघर्षमय जीवन हमें शांति की राह में चलने के लिए पथ प्रदर्शित करता है। ఈయన సంఘర్షణతో కూడినటువంటి జీవితం మనందరినీ కూడా శాంతి మార్గంలో ముందుకెళ్ళమని చెప్పేసి మార్గాన్ని చూపిస్తూ మనందరికీ సందేశాన్ని ఇస్తూ ఉంటుంది। तो बच्चों, इस वीडियो में आपने देखा और जाना कि शांति का अर्थ क्या होता है और
नेल्सन मंडेला जी ने अपने संघर्षमय जीवन के द्वारा किस प्रकार विश्व में शांति फैलाने की अपनी जिम्मेदारी निभाई है और कैसे उन्होंने लोकतंत्र को कायम रखा। और अभी मैं चाहता हूं कि आप सब अपने अभ्यास पुस्तिकाओं में मुख्यांश लिख लें और अगले वीडियो में मैं आपको मदर తెరీసా जी के बारे में भी समझाऊंगा। పిల్లలు, ఈ రోజు పాఠంలో మనము నెల్సన్ మండేలా గారు ఏ విధంగా తన సంఘర్షణతో కూడిన జీవితం ద్వారా మానవాళి అందరికీ ప్రపంచ శాంతిని పరిచయం చేశారు, ఏ విధంగా మనం ఆయన మార్గంలో నడుచుకోవాలి, ఇటువంటి విషయాలను గురించి తెలుసుకున్నారు కదా। ముఖ్యాంశాలని మీ అభ్యాస పుస్తకాల్లో రాసుకోండి। అయితే తర్వాత వీడియోలో నేను మీకు మదర్ తెరీసా గురించి కూడా తెలియజేస్తాను। तो बहुत बहुत धन्यवाद। नमस्कार।